అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దినన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనం ఎప్పుడు నవ్వుతామండి? సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే నవ్వుతూ ఉంటాం. ఆనందంగా ఉన్నప్పుడు మాత్రం మనం నవ్వుతూ ఉంటాం అనమాట అండి. కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు నవ్వుతామా? నవ్వలేమన్నమాట అండి. ఎందుకంటే మాకు ఎలాగ బాధలు ఎందుకు వచ్చాయని చెప్పేసి ఆలోచించుకోవడమే సరిపోతూ ఉంటుంది అన్నమాట అండి. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదనమాట. సమస్తమును సాధ్యపరిచే దేవుడు మనకు తోడుగా నడుగా సాకర ఉపకారంగా ఉన్నాడు అనమాట అండి. ఎన్ని కష్టాలతో పడ్డామో అన్ని కష్టాలను దేవుడు తీర్చి వాళ్ళ బాధల్లోంచి ఉపశమనం దయచేసి వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు దేవుడు నింపగల సముద్రం అనమాట. మనం ఏ పరిస్థితిలో ఉన్నా మన పరిస్థితిని మార్చి మన ముఖంలో చిరునవ్వు నింపగల సముద్రుడు మన దేవుడు అనమాట అండి. ఒకసారి లేయగారి దగ్గరికి వెళ్ళినట్లయితే లేయగారు దుఃఖంలో ఉన్నప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు చక్కగా దేవుడు లేయగారికి పిల్లల్నిచ్చి ఆమె ముఖంలో చిరునవ్వు నింపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సారా గారి విషయంలో మనం చూసుకున్నట్లయితే సారా గారు కూడా దుఃఖంలో ఉన్నప్పుడు ఆగర గారికి కుమారుడు ఉన్నాడు, నాకు కుమారుడు లేడని చెప్పేసి పిల్లలు లేరని చెప్పేసి దుఃఖంలో ఉన్నప్పుడు ఆమెకు కూడా ఇసాక్ గారిని ఇచ్చి కుమారునిచ్చి ఆమె ముఖంలో కూడా చిరునవ్వును నింపినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అన్నగారి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే అన్నగారు కూడా దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమె దుఃఖంలో ఆమె యొక్క దుఃఖాన్ని తుడిచివేసి ఆమె ముఖంలో చిరునవ్వు నింపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కనుక సమస్తమును సాధ్యపరిచి దేవుడు మనకు తోడుగా నీడగా సాకర ఉపకారంగా ఉన్నాడు కనుక మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే బాధలన్నీ తీర్చేసి మన ముఖంలో చిరునవ్వుని ఆనందాన్ని దేవుడు నింపుతాడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మరేమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? విశ్వాసంతో ప్రార్థన చేయండి, దేవునికి నమ్మకంగా జీవించండి, భక్తిగా ఉండండి, దేవుని శక్తిని ఆశ్రయించండి. అప్పుడు దేవుడు మీ ముఖాల్లో చిరునవ్వును నింపి మీ బాధలన్నీ తీర్చేసి మిమ్మల్ని అందరూ కూడా ఆనందంగా వచ్చడానికి దేవుడు కృప చూపుతాడనమాట అండి. మరి మనం ఆలోచన చేసుకుంటున్నారు? చేస్తారా విశ్వాసంతో ప్రార్థన? జీవిస్తారా దేవుని నమ్మకంగా? ఉంటారా భక్తిగా? మరి దేవుని శక్తిని ఆశ్రయిస్తూ ఉంటారా? మరేమంటారు? ఈ ఆలోచన మీదేనండి. ఇంతమంది జీవితాల్లో ఆనందాన్ని నింపిన దేవుడు, ఇంతమంది ముఖాల్లో చిరునవ్వులు నింపిన దేవుడు, ఇంతమంది జీవితాల్లో ఆనందాన్ని నింపిన దేవుడు మన ముఖంలో కూడా మన జీవితాల్లో కూడా చక్కగా ఆనందాన్ని చిరునవ్వును నింపి హాయిగా ఉండేటట్లు చేయగల సముద్రం మన దేవుడు కనుక చక్కగా యవనస్తులు, వృద్ధులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా దేవుని నామంలో విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. మీ ముఖంలో కూడా దేవుడు చిరునవ్వు నింపుతాడు అనమాట అండి. మరేమంటారు? యవనస్తులు విశ్వాసంతో ప్రార్థన చేస్తారా? దేవుని భయభక్తి కలిగి జీవిస్తూ ఉంటారా? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని భూమి మీద హాయిగా జీవించి ఆయన రాజ్య వరుసగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారా? ఏమంటారండి? పిల్లలు, పెద్దలు, వృద్ధులు మీరు కూడా దేవుని మాట వినండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీ మొక్కలు కూడా దేవుడు చిరునవ్వు నింపి ఆనందంగా ఉండేట్లు దేవుని చేస్తూ ఉంటాడు. లేదని మేము దేవుడి మాట వింటాం, ఆయన మాట ప్రకారం నడుచుకుంటామండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటామండి. మేము కూడా భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవిస్తూ హ్యాపీగా నవ్వుతూ మా జీవితాల్ని ఆనందంగా గడుపుతామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో, ఎవరైతే దేవుని మాట వింటానని చెప్పేసి దేవునికి అంగీకారంగా జీవిస్తానని చెప్పేసి ఎవరైతే అంటారో వాళ్ళందరూ కూడా తలలు వంచండి, ప్రార్థించేద్దాం. మహాపురుషుని పనులకు తండ్రి నీ ఘనమైన పదాలు లెక్కలని స్థుతిస్తావు. మేమైతే తండిస్తుందో సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతాం ప్రభా, కానీ నువ్వైతే తండిస్తుండవా బాధలో ఉన్నప్పుడు కూడా తండిస్తుండవు. ఆ బాధలను తీర్చివేస్తాను ప్రభా. మా మోకాళ్ళు తండ్రి చిరునవ్వులు తండిస్తుండవా, ఇవ్వగల దేవుడు ప్రభు నీకు వందనాలు తండిస్తూ అవుతుండవా. కనుక బిడ్డలందరూ కూడా తండ్రి ప్రభా నీ నామంలో ప్రార్థన చేసుకుందంటే భూమి మీద తండిస్తుండవా. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఇరుకులు ఉన్నా కానీ తండిస్తుండవా. అంతిమ వరకు నిలకడగా ఉండి తండిస్తోతుండవా. విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తండిస్తోతుండవా. చక్క నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని తండిస్తోతుండవా తండ్రి. భూమి మీద తండిస్తుండవా. హ్యాపీగా ఉండే కృప దాయిచ్చాయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండిస్తోతుండవా. అనేక మందిని తండ్రి ప్రభా, అనేక మంది మొక్కల్లో తండ్రి చిరునవ్వుని నింపిన దేవుడు ప్రభా తండ్రి. మేము కూడా తండిస్తుండవా. బాధలో ఉన్నప్పుడు తండ్రి ఏమాత్రం విశ్వాసం కోల్పోకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా ప్రభా తండ్రి నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి తండిస్తుండవా తండ్రి. నీ నామ మహిమాత్మే జీవిస్తూ భూమి మీద తండ్రి ప్రభా నవ్వుతూ
ఉండే యోగ్యతను ప్రభా బిడ్డలందరికీ దయచేయమని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయమని తండ్రి, వృద్ధులను, పిల్లలను, యవనస్తులను అందరినీ ప్రభా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వారికి దయచేయమని, మా ప్రార్థనలు ఆలకించండి, మా ప్రార్థన బలం దయచేయమని మా కొరకు త్వరగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకోండిను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. దేవుడు ఇచ్చిన మహాఉచ్చరమైన కృపను బట్టి దేవుడు ఎవరిని కూడా ఎడబాయడండి. తల్లి మరిచినా కానీ దేవుడు ఎవరిని కూడా మరవడు, మర్చిపోడు అనమాట అండి. ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేస్తూ ఉంటాడండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని నింపుతాడు, సంతోషాన్ని నింపుతాడండి. నవ్వును ముఖంలో చిరునవ్వును నింపి హాయిగా ఉండేటట్లు చేస్తూ ఉంటాడు అనమాట అండి. కనుక మనందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థన తగిన ప్రతిఫలం దయచేసి మనకున్న సమస్యలను తీసివేసి భూమి మీద మన ముఖంలో చిరునవ్వు నింపి హాయిగా జీవించేటట్లు చేయగల సమర్థుడు మన దేవుడు కనుక మరి మన దేవుడి మాట వింటామా? ఆయన మాట ప్రకారం నడుచుకుందామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. మనందరం కూడా దేవుని మాట విందాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం, దేవుని భయభక్తి కలిగి జీవిద్దాం. చక్క భూమి మీద హాయిగా జీవించి హ్యాపీగా నవ్వుతూ మన జీవితాన్ని ఆనందంగా గడుపుదాం. ఏమంటారు?